ఓం శ్రీ గురుభ్యో నమః. పండిట్ మదన్ మోహన్ మాలవ్య గారు గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. వీరు బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపన కోసం నిధులను సేకరించేవారు. ఒకసారి మాలవ్య గారు విరాళం కోసం నిజాం వద్దకు వెళ్ళినట్లుగా జనబాహుళ్యంలో ప్రసిద్ధంగా వినిపించే కథనం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1919-20 ప్రాంతంలో పండిట్ మదన్ మోహన్ మాలవ్య గారు యూనివర్సిటీ నిర్మాణం కోసం నిధులు సేకరించే ప్రయత్నంలో భాగంగా అప్పటి హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి వద్దకు వెళ్ళారు. నిజాం గారు తన చెప్పులు తీసి మాలవ్య గారికి ఇచ్చారు. మాలవ్య గారు నిజాం గారికి నమస్కరించి ఆ చెప్పులు తీసుకుని వెళ్ళి హైదరాబాద్ నగరంలో ఒక బహిరంగ ప్రదేశంలో నిజాం గారు చెప్పులు నాకు బహుమానంగా ఇచ్చారు, అందువలన నేను ఈ చెప్పులను వేలం వేస్తున్నాను అని చాటింపు వేశారు. ఈ సంగతి నిజాం గారికి చేరింది. నిజాం గారి చెప్పులు రాజరిక హోదాకు సంబంధించినవి కాబట్టి అవి సామాన్యులు కొనడం తన గౌరవానికి భంగం అని భావించి తన మనుషులను పంపించారు. రాజుగారి చెప్పులు కొనేందుకు చాలామంది పోటీ పడ్డారు. కానీ నిజాం గారు పంపించిన మనుషులు భారీ మొత్తానికి వేలంలో వాటిని తిరిగి సొంతం చేసుకున్నారు. ఈ విధంగా వచ్చిన భారీ మొత్తాన్ని మాలవ్య గారు యూనివర్సిటీ నిర్మాణానికి ఉపయోగించారు. అయితే బిహెచ్యు రికార్డుల ప్రకారం నిజాం గారు ఆ రోజుల్లోనే 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చినట్లుగా ధృవీకరించబడింది. ఏది ఏమైనప్పటికీ బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపన, నిర్మాణం కోసం మాలవ్య గారు దేశం నలుమూలల నుండి నిధులు సేకరించేందుకు ఎంత కృషి చేశారో ఈ సంఘటన మనకు తెలుపుతుంది. నీతి: ఈ కథ వలన తెలిసే నీతి ఏంటంటే, పట్టుదలతో కృషి చేస్తే ఎటువంటి కార్యక్రమాన్ని అయినా మనం సాధించవచ్చు అని తెలుస్తుంది.